నమస్తే అండి. వెల్కమ్ టు మైరాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. మీరెప్పుడు చేసేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా పల్లీలను వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి లో ఫ్లేమ్ మీద పల్లీలను వేయించుకోవాలి. పల్లీలను ఎప్పుడు వేయించినా సరే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అప్పుడే పల్లీలు పచ్చిగా లేకుండా లోపల వరకు బాగా వేగుతాయి. పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇదే ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసి వేయించుకోవాలి. నువ్వులు చాలా తొందరగా మాడిపోతాయి కాబట్టి వేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి. నువ్వులను వేయించేటప్పుడు కూడా మంటను సిమ్లో పెట్టుకోవాలి. నువ్వులు వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చిని వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో తుంచి వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. జీలకర్రను వేసేటప్పుడు కొంచెం పచ్చిమిర్చిని ఈ విధంగా సైడ్కి అనుకొని వేయండి. అప్పుడు నూనెలో బాగా ఫ్రై అవుతుంది. జీలకర్రను వేసి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు కొత్తిమీరను కాడలతో సహా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీరను వేసి కలుపుతూ ఉండగానే ఇది బాగా దగ్గర పడిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీర బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో కొంచెం చింతపండును కూడా వేసుకొని కలుపుకోవాలి. చింతపండును వేసి ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ వేయించుకున్న పల్లీలు నువ్వులను వేసి మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు నువ్వులను మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేయించుకున్న పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా మొత్తం వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని నీళ్ళను మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోకూడదండి. రోట్లో రుబ్బుకుంటే చట్నీ ఏ విధంగా అయితే ఉంటుందో అలా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ను పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. తాలింపు బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో చట్నీ మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. తాలింపు మొత్తం చట్నీకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అంతే అండి, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.